హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని చూపిస్తున్నానండి. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఈసారి వచ్చినంత టేస్ట్ అయితే ఎప్పుడూ రాలేదు. నిజంగా ఈసారి చాలా చాలా మంచి టేస్ట్ వచ్చింది. మరి ఎందుకో తెలీదు, మట్టి పాత్రలో చేసినందుకో మరి ఇంకేదైనా చేయడంలో కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిందేమో, కానీ చికెన్ కర్రీ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో అయితే ఏ రోజుది కాదు, మొన్న సండే కాకుండా లాస్ట్ సండేదన్నమాట. దాదాపు 2 వీక్స్ అయితే అయిపోతుంది అప్పుడుది. ఈ కర్రీ కోసం నేను ఫస్ట్ మట్టి పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను 1/2 kg చికెన్కి. అందులోకి ఉల్లిపాయలు తురిమి వేసుకున్నానండి. మనం కొబ్బరి తురిమి అయితే ఎలా చేసుకుంటామో అలా అయితే తురిమి ఒక 2 ఉల్లిపాయలని వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని కూడా సగానికి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి పేస్ట్ చేసిన కొబ్బరి పేస్ట్ను అయితే దీంట్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత అందులోకి 1/2 kg చికెన్ అయితే వేసాను. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేంత వరకు కలుపుతూనే ఉన్నాను. నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేయలేదు. మొత్తం కలుపుతూనే ఈ గ్రేవీని ఇలా ఫ్రై చేశాను. ఆ తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా అంటే నార్మల్గా కట్ చేసి వేసేసుకున్నాను. వాటర్ అనేవి కొంచెం కొంచెం వస్తూ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 4 టమాటోల్ని చేత్తోనే బాగా నలిపి ఇలా వేస్తున్నానండి. చాలాసార్లు చాలామంది చెప్పున్నారు టమాటాలు కట్ చేసి వేసే కంటే ఇలా చేత్తోనే నలిపి ఆ గుజ్జునంతా దాని కర్రీస్లో వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుందని. అలాగే కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కారానికి సరిపడా కారం. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి నేను కొంచెం కారమే వేస్తానండి. స్పైసెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం స్పైసీగా చేసుకుంటే కర్రీ ఇంకా బాగుంటుంది. బట్ పిల్లల కోసం మేము కూడా కొంచెం టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. దీన్ని ఇలాగే బాగా కలుపుతూ ఈ గ్రేవీని అంతా ఫ్రై చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే, అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని, రుచికి సరిపడా ఉప్పుని వేసి తగినన్ని నీళ్లు పోసి ఈ కర్రీని అయితే ఉడికించేసానండి. ఈ కర్రీ చేసిన రోజే ఇంకొకటి స్పెషల్ ఐటమ్ అయితే తిన్నాము. స్పెషల్ అంటే స్పెషల్ కాదు, నార్మల్గా చికెన్ బిర్యానీనే. ఎదురింటి ఆంటీ అయితే వాళ్ళ ఇంట్లో నార్మల్గా సండే అని చేసుకున్నారంట. సో పిల్లల కోసం అని ఆంటీ ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా బిర్యానీ అయితే పంపించారు ఆనియన్ రైతాతో. సో ఆనియన్ రైతా, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చపాతీ, మొత్తానికి సండే ఒక స్పెషల్ డే అయితే జరిగిపోయింది. కర్రీ ఉడికేటప్పుడు నేను దీంట్లో కొంచెం ఫిష్ మసాలాని యాడ్ చేశానండి. చాలా చాలా బాగుంటుంది అసలు ఫిష్ మసాలా వేస్తే. నిజంగా మొత్తం కర్రీస్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్లో. అలాగే కొంచెం చికెన్ పౌడర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఫైనల్గా టేస్ట్, కారం మొత్తం సరిపోయాయో లేదో అని చెక్ చేసేసుకొని మొత్తం ఓకే అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు అలా పక్కన పెట్టేసి ఇంకా చపాతీకి అయితే మొత్తం పిండి అవి రెడీ చేసుకున్నాను. ఫైనల్లో చపాతీతో మేము ఈ కర్రీని అయితే సర్వ్ చేసుకున్నామండి నైట్ డిన్నర్లోకి. చాలా చాలా బాగా నచ్చింది. నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ 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 ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.